హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనం ఫస్ట్ మన బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాము అనే ఐడియా మనకి ఉన్నప్పుడు అసలు మనం ఫస్ట్ బ్లౌజ్ నుంచి కస్టమర్ మనకి బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చినప్పుడు అసలు మనం ఏమేమి కొలతలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు చాలా ఈజీగా చూడండి ఒకసారి. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ కంటే ముందు మెజర్మెంట్స్ అనేవి మనకు ముఖ్యం కదండి. సో ఎలా తీసుకోవాలి ఏంటి, అసలు మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఇదిగోండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత, అండ్ హుక్ పట్టి కాజా పట్టి ఉంది, అండ్ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి, ఇదంతా అండి ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ మనం ఒక పెన్ పేపర్ తీసేసుకొని ఫస్ట్ మనకి ఏమేమి కొలతలు కావాలి అనేది ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ హైట్ కావాలండి. ఎంత హైట్ ఉంది, ఎంత మెజర్మెంట్ ఉంది అని ఫస్ట్ మనం చూసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ బ్యాక్ డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ దగ్గర పట్టేసుకొని పైన మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ కూడా మనకి చివరికి పట్టుకోవద్దండి. చివరికి మీన్స్ ఇక్కడ నెక్ సైడ్ పట్టుకోవద్దండి లెంత్ అనేది. ఎందుకంటే మనం నెక్ సైడ్ ఒక 2 పాయింట్స్ అట్లా స్లోప్ ఇచ్చేస్తాం కాబట్టి మనకి ఆ కొలత తీసుకుంటే మనకి బ్లౌజ్ లెంత్ తగ్గిపోతుంది. అందుకని మిడిల్లో అయినా, లేదు అంటే మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా చివరికి, అక్కడి నుంచి అయినా తీసుకోవాలి. ఇలా మనం ఫ్లోర్ మీద పెట్టేసి కొంచెం లాగాలండి. మరి టైట్గా ఏమంటారు, మరి గట్టిగా లాక్కు, జస్ట్ అలా పట్టేసుకొని మనం చూసుకుంటే మనకు హైట్ వస్తుంది. నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను చూడండి. హైట్ వచ్చేసి 12.5 వచ్చిందండి. అంటే మనం ఖర్చులతో కాకుండా మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత మనకి 12.5 అనేది లెంత్ రావాలి, మనకి పొడవు రావాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ డీప్ కంటే ముందు ఇక్కడ చూసారా, మనం ఈ నెక్ డీప్ని కొలుచుకోవద్దండి. కొలుచుకున్నాం అనుకోండి ఎక్కువ తక్కువ అయిపోతుంది. అసలు ఆ పని చేయకండి, బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే అండి. అలా కాకుండా మనం కింద ఇక్కడ ఉంది కదా కప్పు అంటారు కదా, ఆ కప్పుని ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఫస్ట్ మనం దాన్ని చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ 2 డాట్స్ మధ్యలో ఒక చిన్న 2 డాట్స్కి మిడిల్ పాయింట్ చూసుకొని మిడిల్ పాయింట్ నుంచి పైకి ఎంత ఉంది కప్పు అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందండి కప్పు, మనకి 4 ఉంది. అదే మనం ఇప్పుడు ఈ కప్ అనేది 4 ఎగ్జాక్ట్గా మనం పెట్టేసుకున్నాం అనుకోండి క్లాత్ మీద, మనకి ఏమంటారు నెక్ డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు చెప్పేది? మనం కప్పులు ఎంత తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి నెక్ ఎంత డీప్ ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం సైజ్ అండి, అసలు ఏ సైజు బ్లౌజ్ ఇది అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం సైజు కొలుచుకునే ముందు హుక్ పట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి నుంచి 2 హ్యాండ్స్తో బ్లౌజ్ని పట్టేసుకొని టేప్ని పట్టేసుకొని ఇలాగ చూసుకున్నామంటే వచ్చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాజా పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసి మనం చూసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టి లెక్కలోకి రాదండి. 25 వచ్చింది మనకి, చూసారా, అంతే. అంటే ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. 25 కాబట్టి చిన్న సైజు బ్లౌజే అండి, ఓకేనా. ఇప్పుడు మనం నెక్, ఫ్రంట్ నెక్ ఎంత అనేది చూసుకున్నాం. ఇందాక మనం బ్యాక్ నెక్ చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది చూసుకున్నామండి. హుక్ పట్టి నుంచి మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, ఎలా తీసుకోవాలనేది చెప్తాను మీకు, చూడండి. ఫస్ట్ ఇలా నీట్గా ఫ్లోర్ మీద పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే నెక్ని, నెక్ షేప్ ఎలా ఉన్నా సరే మనకి ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి పైన హుక్స్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ అనేది హుక్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. అలా గీసుకున్నామంటే పైనుంచి ఇక్కడ ఈ లైన్ ఎల్ షేప్లో వస్తుందండి.
ఆ ఎల్ షేప్ మధ్యలో ఉన్నదే మనకు నెక్ డీప్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇదిగో ఇలాగా. లేదు మనం క్రాస్ పెట్టుకున్నామంటే మాత్రం మనకి నెక్ ఎక్కువ వచ్చేస్తుందండి, మళ్ళీ షోల్డర్స్ జారిపోతే అదొక ప్రాబ్లం మనకి. లేదు అని అంటే ఇంకొక మెథడ్ చూడండి, ఇలా స్కేల్ కానీ పెన్ కానీ ఏదైనా అండి ఇలా స్ట్రేట్గా అడ్డంగా పెట్టేసేయండి. నెక్ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు, తర్వాత కొలుచుకోండి, అంతే సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ నోట్ చేస్తున్నాను. మనకు 6 వచ్చేసింది. ఆ 6 మనకి వేసేసుకున్నామండి. స్టాండర్డ్గా అంటే అసలు అలా చూసుకోకండి, కొంతమంది ఉన్నదానికంటే తక్కువ ఎక్కువ పెట్టేసుకుంటారండి. ఇక్కడ నేను బ్యాక్ చెస్ట్ చూసుకుంటున్నాను. ఏమంటారు కింద మనకి సైజ్ వచ్చేసింది. ఇప్పుడు మనము చెస్ట్ రౌండ్ ఎంత ఉంది అని చెప్పేసి చూసుకుందాము. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ చిన్న సైజ్ బ్లౌజెస్కి 1 ఇంచ్ అని 1.5 ఇంచ్ అని చెప్పి కలుపుకుంటారు కండి, చాలామంది అలా కలుపుకుంటారు. కానీ అందరి మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా అనేది ఉండదండి. కొంతమందికి సైజు నడుము సైజ్ తక్కువ ఉంటుంది, నడుము సైజ్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక కొలిచాం కదండి, 17 వచ్చింది కదా మనకి ఇందాక. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుస్తాను చూడండి. ఇందాక 16.5 వచ్చిందండి, ఇప్పుడు 17 వచ్చింది. చూసారా ఎంత తేడా వచ్చిందో మనకి. సో ఫ్రంట్ నుంచి కొలుచుకున్నా కూడా అదే ప్రాబ్లం అండి. ఇంకా ఫ్రంట్ ఇంకా డేంజర్. మనము ఏమంటారు క్రాస్ పీస్ కట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా సాగిపోతుంటుంది. సో చెస్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి కస్టమర్ది అనేది నేను ఈజీ వేలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ మన బ్లౌజ్ అయితే రివర్స్ తీసేసుకొని బ్యాక్ సైడ్ చూసుకోవాలండి. ఫ్రంట్ మనం లో తీసుకుంటాం కాబట్టి. ఇక్కడ మనకి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదండి, ఇక్కడ మనం షోల్డర్స్ జాయింట్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక్కసారి మనం టేప్ ఇలా పెట్టేసి చూసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి నేను వీడియోలో. ఇలా అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఎంత వచ్చింది ఏంటి అనేది. ఇంకొకటి అండి, ఒక 2 పాయింట్స్ నెంబర్కి తక్కువ వచ్చింది అంటే ఆ 2 పాయింట్స్ కలిపేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదండి. మనం కుట్టేటప్పుడు కొంచెం ఒక 2 పాయింట్స్ అంత లోపల తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 2 పాయింట్లు తక్కువ 7 వచ్చిందండి. నేను ఆ 2 పాయింట్లు కూడా కలిపేస్తున్నాను నేను. అంటే నేను ఇక్కడ 7 తీసుకుంటున్నాను నేను. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఒక 2-3 పాయింట్లు తక్కువ వచ్చినప్పుడు మనం కలిపేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అలా కలిపేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్స్ అప్పుడు కొంచెం ముందుకు వేసుకుంటే సరిపోతుంది కుట్ట అనేది. ఇక్కడ చూడండి 7 × 4 అండి, అంటే 4 భాగాలు చేసుకొని మళ్ళీ +4 కలపాలి. ఏ సైజ్ అయినా అంతే అండి, మీకు ఎంతైనా రానివ్వండి, 7 రానివ్వండి, 8 రానివ్వండి, 9 రానివ్వండి, ఎంత వచ్చినా సరే ×4 చేసి +4 చేయండి మళ్ళీ. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ చెస్ట్ మనకి ఎంత అన్నట్టు 32 అన్నమాట. ఓకేనా? ఏ సైజ్ అయినా ఎంత వచ్చినా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, ఈజీగా మనకి చెస్ట్ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. నాకు చెస్ట్ మార్కింగ్ నాకు చేసుకోవచ్చండి బ్లౌజ్ నుంచి, కాకపోతే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా రివర్స్ తీసేసుకొని బ్లౌజ్ నీట్గా సర్దేసుకొని బ్లౌజ్ అనేది ఇక్కడ ఈ చంక భాగం నుంచి ఆ చంక భాగం వరకు ఎంత ఉందో చూపిస్తాను చూడండి. టేప్ ఇలా పెట్టేసుకొని చూసారా, 16 కంటే కొంచెం తక్కువ ఉందండి. ఎగ్జాక్ట్గా 16 వస్తే మళ్ళీ మనం ఒక పాయింట్స్ ఎక్కువ తీసుకున్నాం కదండి, అందుకని మనకు 16 కంటే తక్కువ వచ్చింది. అర్థమైందా నేను చెప్పింది? ఎందుకనంటే ఇందాక ఒక 2 పాయింట్స్ ఎక్కువ వేసాం కదండి ఇందాక, సో అదే 2 పాయింట్స్ ఇక్కడ మనకి ఎక్కువనే వచ్చింది. సో మన 2 పాయింట్స్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు చూసుకుందాం మనం. ఇప్పుడు లాస్ట్ అండి, బ్లౌజ్ హ్యాండ్ లూజ్, హ్యాండ్ హైట్ ఎంత అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. ఈ షోల్డర్ కుట్టు నుంచి ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ జాయింట్ నుంచి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 అండి,
మనకి లూజ్ అనేది 4.5 ఏమో వచ్చేస్తుంది. చిన్న సైజ్ బ్లౌజే అండి. ఈ సైజ్ బ్లౌజ్ నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను పెడతాను మన ఛానల్లో, చూడండి ఒకసారి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్గా ఉంది కదండి వీడియో. ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయిపోయిందండి. వీడియోలో మనం ఏమేమి కొలతలు తీసుకున్నామో అన్నీ మనం ఒక దగ్గర నోట్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.